హలో స్నేహితులారా, పాడ్కాస్ట్ వరల్డ్కి స్వాగతం. ఈ ఛానల్ ఉద్దేశ్యం మీకు మెరుగైన వినికిడి అనుభవాన్ని అందించడం, ఆడియో బుక్స్ మరియు సూత్రబద్ధమైన ఆడియో కంటెంట్ ద్వారా. మీరు చదవడానికి సమయం లేకపోయినా లేదా ప్రయాణంలో ఉన్నా, ఇప్పుడు జ్ఞానం కేవలం ఒక క్లిక్ దూరంలో ఉంది. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే మేము మీకోసం ఏమి సిద్ధం చేశామో తెలుస్తుంది. మా ప్రయత్నం మీకు నచ్చితే లైక్, షేర్ చేయడం మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద కామెంట్ చేసి మీరు ఇంకా ఏ రకం కంటెంట్ వినాలనుకుంటున్నారో కూడా చెప్పండి. మీ మద్దతుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పాడ్కాస్ట్ వాల్ట్లో ప్రతి పదము మీకోసమే. నమస్కారం. ఈరోజు మనం కృత్రిమ మేధ అంటే ఏఐ మన ఉద్యోగాల భవిష్యత్తును ఎలా మార్చబోతోందో కొంచెం లోతుగా చూద్దాం. నమస్కారం. అవును, ఇది ఇప్పుడు అందరి మదిలోనూ ఉన్న ప్రశ్నే కదా. కరెక్ట్. దీనిమీద రకరకాల నివేదికలు, విశ్లేషణలు చాలానే ఉన్నాయి. మన లక్ష్యమేంటంటే ఈ ఏఐ వల్ల వస్తున్న మార్పులేంటి, అంటే ఏ ఉద్యోగాలకు ప్రమాదం ఉంది, ఎక్కడ కొత్త అవకాశాలు రాబోతున్నాయి, వీటన్నిటికీ మనం ఎలా సిద్ధంగా ఉండాలి అనే దానిపై ఒక స్పష్టత తేవడం. అవునండి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. ఏఐ ఉద్యోగాలు తీసేస్తుందా లేక కొత్తవి సృష్టిస్తుందా? ప్రపంచ ఆర్థిక వేదిక అంటే WEF అంచనా ప్రకారం 2025 కల్లా 75 మిలియన్ ఉద్యోగాలు పోతే ఏకంగా 133 మిలియన్ కొత్త ఉద్యోగాలొస్తాయట. ఆహా, ఈ నంబర్లు కొంచెం ఆశ్చర్యంగా ఉన్నాయి కదా. నిజమే, వినడానికి కొంచెం ఆశ్చర్యంగానే ఉంటాయి. అయితే కొన్ని అంచనాలు ఇంకా పెద్దగా ఉన్నాయి. గోల్డ్మెన్ సాక్స్ వాళ్లైతే దాదాపు 300 మిలియన్ ఉద్యోగాల మీద ఏఐ ప్రభావం ఉంటుందని అంటున్నారు. ఇంత పెద్ద నంబర్ వింటే కొంచెం కంగారుగానే ఉంది. అవును, ఆ సంఖ్యలు ఖచ్చితంగా పెద్దవే. కానీ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ అంచనాల వేసేటప్పుడు వాళ్ళు మొత్తం ఉద్యోగం పోతుందని చెప్పడం లేదు. ఆ ఉద్యోగంలోని కొన్ని పనుల గురించి మాట్లాడుతున్నారన్నమాట. ఓ అలాగా. అంటే మొత్తం జాబ్ కాదు, అందులోని కొన్ని పనులు మాత్రమే ఏఐ చేస్తుందని. అవును, సరిగ్గా అదే. ఒక ఉద్యోగంలో మనం చాలా పనులు చేస్తాం కదా, అందులో కొన్ని రిపిటేటివ్ పనులు ఏఐ తీసుకుంటుంది. WF వాళ్ళ లేటెస్ట్ అంచనా ప్రకారం చూస్తే 2030 నాటికి సుమారు 92 మిలియన్ ఉద్యోగాలు ప్రభావితం అవ్వొచ్చు లేదా పోవచ్చు. కాని అదే సమయంలో 170 మిలియన్ కొత్త ఉద్యోగాలు వస్తాయని కూడా అంచనా. ఓహో. అంటే నికరంగా చూసుకుంటే దాదాపు 78 మిలియన్ ఉద్యోగాలు పెరుగుతాయనే అంచనా ఉంది. అంటే లాంగ్ రన్లో పెరుగుదల ఉన్నా ఇమ్మీడియట్గా అంటే సమీప భవిష్యత్తులో కొంచెం ఒడిదుడుకులుంటాయన్నమాట. కరెక్టేనా? ఖచ్చితంగా. ఈ మార్పు అనేది అంటే రాత్రికి రాత్రే జరిగిపోయేది కాదు కదా. 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా తాత్కాలికంగా ఒక 14 మిలియన్ ఉద్యోగాల నికర నష్టం కూడా ఉండొచ్చని కొన్ని అంచనాలున్నాయి. సో ఈ ట్రాన్సిషన్ పీరియడ్కి మనం సిద్ధంగా ఉండాలి, మానసికంగా, వృత్తిపరంగా కూడా. అర్థమైంది. అంటే ఉద్యోగాల సంఖ్య కంటే కూడా వాటి స్వభావం మారడం అనేది ఇక్కడ కీలకం అన్నమాట. మరి ఇలా మారుతున్న జాబ్స్కి ఎలాంటి స్కిల్స్ అవసరం అంటారు? రాబోయే 5 ఏళ్లలో దాదాపు 70% ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు మారిపోతాయని కూడా ఎక్కడో చదివాను. అవును, ఆ అంచనా చాలా వరకు వాస్తవమే. టెక్నికల్ స్కిల్స్ ప్రాముఖ్యత బాగా పెరుగుతోంది. ముఖ్యంగా పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్, డేటా అనాలిసిస్, మెషీన్ లెర్నింగ్ గురించి తెలుసుకోవడం ఇవి చాలా ముఖ్యం. సరే. అయితే ఇంకోవైపు చూస్తే ఏఐ ఎక్కువగా రొటీన్ పనులు, రిపిటేటివ్ పనులు చేసేస్తుంది కాబట్టి అసలైన మానవ నైపుణ్యాలకు విలువ ఇంకా పెరుగుతోంది. మానవ నైపుణ్యాలంటే ఎలాంటివి? క్రిటికల్ థింకింగ్, విమర్శనాత్మకంగా ఆలోచించడం, ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్యలను పరిష్కరించడం, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇమోషనల్ ఇంటెలిజెన్స్, ఇంకా అడాప్టబిలిటీ అంటే మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా మారగలగడం, ఇవన్నీ మరింత కీలకమవుతాయి. అందుకే లైఫ్ లాంగ్ లెర్నింగ్ అంటే నిరంతరం నేర్చుకోవడం అనేది ఇకపై తప్పనిసరి. ఓకే. మరి ఈ స్కిల్స్ మారుతున్నప్పుడు కొన్ని రంగాల్లో ఉద్యోగాలకు కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా. ఏ రంగాలకు ఆ ముప్పు ఎక్కువగా ఉంది అంటారు? ప్రధానంగా ఎక్కడైతే రిపిటిటివ్ పనులు ఎక్కువగా ఉంటాయో, మనుషుల ప్రమేయం, ఆలోచన తక్కువగా అవసరమయ్యే పనులుంటాయో అక్కడ ముప్పు ఎక్కువ. ఉదాహరణకు మ్యానుఫ్యాక్చరింగ్ రంగం. అవును. అలాగే అడ్మినిస్ట్రేషన్, డేటా ఎంట్రీ పనులు,
కొన్ని రకాల కస్టమర్ సర్వీస్ జాబ్స్, ట్రాన్స్పోర్టేషన్, రీటైల్, బ్యాంకింగ్, ఫినాన్స్ లో కొన్ని పాత్రలు, మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు, మీడియా కంటెంట్ క్రియేషన్లో కొన్ని రకాల పనులు, చివరికి హెల్త్ కేర్లో కూడా డయాగ్నోస్టిక్స్ లాంటి కొన్ని పనులు ఏఐ ఆటోమేట్ చేసే అవకాశం ఉంది. అయితే మరి అవకాశాలు ఎక్కడ పెరుగుతాయి? కొత్త ఉద్యోగాలు ఎక్కడొస్తాయి? మంచి ప్రశ్న అడిగారు. అవకాశాలు కూడా అంతే బలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ డెవలప్మెంట్ రంగాల్లోనే. అంటే ఏఐ నిపుణులు, డేటా సైంటిస్టులు, ఎంఎల్ ఇంజనీర్లు, వీళ్లకి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఓకే. అలాగే హెల్త్ కేర్లో ఎక్కడైతే హ్యూమన్ టచ్ కేరింగ్ అవసరమో ఆ పాత్రలు పెరుగుతాయి. తర్వాత ఎనర్జీ, సస్టైనబిలిటీ రంగం, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఎందుకంటే అందరూ కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి కదా, రీస్కిల్లింగ్ అవసరం పెరుగుతుంది. అవును, అది నిజమే. ఇంకా సైబర్ సెక్యూరిటీ నిపుణులు, అలాగే స్ట్రాటజిక్ థింకింగ్, క్రియేటివిటీ ఎక్కువగా అవసరమయ్యే జాబ్స్. క్రియేటివ్ ఫీల్డ్స్లో కూడా మంచి అవకాశాలుంటాయి. అర్థమైంది. ఇంత పెద్ద మార్పులు వస్తున్నప్పుడు వ్యక్తులు, అంటే ఉద్యోగులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళు తమని తాము ఎలా సిద్ధం చేసుకోవాలి? ఫ్యూచర్ ప్రూఫ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. ప్రధానంగా 2 రకాల స్కిల్స్ మీద ఫోకస్ పెట్టాలి. ఒకటి టెక్నికల్ స్కిల్స్, ఇందాక చెప్పినట్టు పైథన్, డేటా అనాలిసిస్ టూల్స్, క్లౌడ్ ప్లాట్ఫామ్స్, AWS, అజూర్ లాంటివి వాడటం నేర్చుకోవడం. ఓకే. రెండవది అంతే ముఖ్యంగా హ్యూమన్ సెంట్రిక్ స్కిల్స్, అంటే ఆ క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కమ్యూనికేషన్, టీమ్ వర్క్, వీటిని బాగా డెవలప్ చేసుకోవాలి. అసలు ఏఐ అంటే ఏంటి, అది బేసిక్గా ఎలా పనిచేస్తుంది, ఏఐ లిటరసీ అని తెలుసుకోవడం కూడా అవసరం. అవును. అన్నింటికంటే ముఖ్యమైనది నిరంతరం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండడం, మార్పును యాక్సెప్ట్ చెయ్యాలి, అవసరమైతే కెరీర్ మార్చుకోవడానికి కూడా రెడీగా ఉండాలి. ఇప్పుడు వచ్చే ఏఐ టూల్స్ని మన పనికి, కెరీర్ గ్రోత్కి ఎలా వాడుకోవాలో కూడా నేర్చుకుంటే ఇంకా మంచిది. ముగింపుగా ఒక్క విషయం చెప్పాలంటే, ఏఐ అనేది మన ఉద్యోగ ప్రపంచంలో ఖచ్చితంగా పెద్ద మార్పులు తీసుకువస్తుంది. కొన్ని ఉద్యోగాలు పోతాయి, చాలా కొత్తవస్తాయి, దాదాపు అన్ని జాబ్స్ పనిచేసే విధానం మారుతుంది. లాంగ్ టర్మ్లో ఉద్యోగాలు పెరుగుతాయని అంచనా ఉన్నా ఈ మార్పు సమయంలో సవాళ్లుంటాయి. వీటికి మనం సిద్ధంగా ఉండాలంటే అడాప్టబిలిటీ, అంటే పరిస్థితులకు తగ్గట్టు మారడం, నిరంతరం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, ఇవే కీలకం. ఇప్పుడు మనందరం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ఉంది. ఏఐ మన పనులను సులభతరం చేసి మన సమయాన్ని ఆదా చేస్తున్న ఈ తరుణంలో అసలు మనిషిగా ఉండటంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? భవిష్యత్తులో ఏ మానవ సామర్థ్యాలకు అత్యంత విలువ ఉంటుంది? వాటిని మనం ఎలా ఇంకా బాగా పెంపొందించుకోవచ్చు? దీని గురించి ఆలోచించండి.